తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాఘమాసం మొదటి ఆదివారం సందర్భంగా ఉండి మండలం వెలివరు వీర పేరంటాలమ్మ అమ్మవారికి 108 రకాల సారి సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన ముదింటి శ్రీనివాసరాజు దంపతులు భీమవరం నియోజకవర్గం ఏలంపూడి గ్రామానికి చెందిన ముదింటి శ్రీనివాసరాజు అన్నపూర్ణ దంపతులు వెలివరు గ్రామంలో కొలువైయున్న వీర పేరంటాలమ్మ అమ్మవారిని దర్శించి 108 రకాల సారి సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ శ్రీనివాసరాజు పెద్ద ఎత్తున అన్నప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆయన్ని వెలివరు గ్రామం తరపున అభినందిస్తూ ఆయన చేసే వ్యాపారాల్లో అమ్మవారి ఆశీస్సులు ఉండి మరింత అభివృద్ది చెందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంతెన రంగరాజు, త్రివేణి, అల్లూరి నరేంద్రవర్మ, అనుశాంతి, అల్లూరి వశిష్ఠవర్మ, అనుపావని తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు సురేష్ శర్మ, సాయి శర్మ భక్తులకు ఆశీస్సులు అందించారు. ఓం శ్రీమాత్రే నమః. మన గ్రామంలో విచ్చేసినటువంటి శ్రీ వీర పేరంటాలమ్మ అమ్మవారి యొక్క సన్నిధిలో ఇవాళ మాఘమాసం సందర్భంగా మొదటి ఆదివారం చక్కగా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారు పూజలు నిర్వహించుకున్నారు. అలాగే మన ఈరంపూడి గ్రామ వాస్తవ్యులు ముదింటి శ్రీనివాసరాజు గారు అన్నపూర్ణ దంపతులచే ఈరోజు అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణ, అలాగే విశేషమైనటువంటి అమ్మవారికి సారి సమర్పించుకోవడం జరిగింది. ఎందుకు అయ్యా అంటే వారి యొక్క సంకల్పాన్ని అమ్మవారు నిర్వహించడం జరిగింది. అందువలన అమ్మవారికి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మాఘమాసం ఆదివారం సందర్భంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి ఇక్కడ అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. మా వెలువేరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 వీర పేరంటాల అమ్మవారి దర్శనానికి ఏలంపూడి శ్రీనివాసరాజు గారు, ముద్దంటి శ్రీనివాసరాజు గారు దంపతులు వాళ్ళ కుటుంబ సమేతంగానే మా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. వచ్చి మా వెలువేరు అమ్మవారి చరిత్రలోని ఎవరు చేయరాని విధంగానే ఇవాళ అమ్మవారికి సారిని సమర్పించారు. 108 రకాల సారిని అమ్మవారికి సమర్పించడం, అలాగే ఎంతో రంగరంగ వైభవంగా అందరినీ కూడా ఫ్యామిలీ అందరినీ మొత్తం కుటుంబంలో ఉన్న అందరినీ కేకేసి అందరికీ కూడా ఎంతో ఆనందోత్సవాలతోటి భోజనాలు వసతులు అన్నీ కూడా కల్పించి శ్రీనివాసరాజు గారు అమ్మవారి దర్శనాన్ని ఎంతో దిగ్విజయంగానే దర్శనం చేసుకున్నారు. దీనికి మా వెలువరు గ్రామం తరపున శ్రీనివాసరాజు గారిని ఎంతో అభినందిస్తున్నాము. అలాగే శ్రీనివాసరాజు గారికి ఆ అమ్మవారు అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇచ్చి సమాజంలో ఆయన ఎంతో గౌరవం కానీ, అలాగే ఆయన నమ్ముకున్నటువంటి ఈ చేపల వ్యాపారాన్ని అన్నిటి కూడా ఎంతో దివ్యంగా అమ్మవారి ఆశీస్సులతోటి ఎదరికెళ్ళాలని ప్రతి చోట కూడా ఇక్కడే కాదు, మా కిందసారి మా ఊళ్ళమ్మ గుడిలో చేశారు, అలాగే అయ్యప్ప స్వామి గుడిలోని. అసలు శ్రీనివాసరాజు గారు అంటే ఏలంపూడి శ్రీనివాసరాజు గారు అంటారు. ఆయన భక్తికి ఆయన నిజంగానే దేవుడికి చేసింది ఏ రకంగా అన్ని రకాలుగా దేవుడు ఆయన కల్పిస్తాడు. దేవుడు ఆశీర్వాదం ఉంటే అన్ని రకాలుగా కూడా ఎదురుకి వెళ్తామన్న దానికి నిదర్శనం శ్రీనివాసరాజు గారని మా వెలువరు గ్రామ ప్రజలందరూ కూడా శ్రీనివాసరాజు గారు ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. అమ్మవారి ఆశీస్సులు ఉంటే శ్రీనివాసరాజు గారు మంచి పై స్థాయికి వెళ్ళాలని, అమ్మవారి ఆశీస్సులతోటి ఎదురుకి వెళ్ళాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదని ప్లాస్టిక్ ను విపరీతంగా వినియోగించడం వల్ల క్యాన్సర్ వ్యాధి ప్రబలుతోందని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను బాధ్యతగా నిషేధించాలని భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు అన్నారు. భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ నాగరాజు మాట్లాడుతూ సాధారణ వ్యాధుల కన్నా తెచ్చిపెట్టుకున్న వ్యాధులు ప్రాణాలు తీస్తాయని, ఇవన్నీ తెలిసి కూడా ప్లాస్టిక్ ను వినియోగించడం సరికాదన్నారు. ఎస్ఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్య పదంలో ఉంటుందని, ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టి ఆరోగ్య సమాజాన్ని చూడాలని అన్నారు. మండల విద్యాశాఖ అధికారులు వేంద్ర వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు ప్లాస్టిక్ అనార్థాలపై వివరించారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి ప్లాస్టిక్ రహిత సమాజ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు స్టీల్ గ్లాసులు, ప్లేట్స్ అందించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఆనంద్, జి సుబ్బయ్య, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నేను
స్వచ్ఛందంగా నిర్వహిస్తానని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి నా వంతు కృషి చేస్తానని ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడుతానని భారతీయునిగా నా బాధ్యత నిర్వహిస్తూ మన భారతదేశ పౌరులమైనటువంటి మనకి మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఏదైతే ప్లాస్టిక్ని నిషేధించడం అనేది అందరూ కూడా కలిసికట్టుగా తీసుకోవాల్సిన నిర్ణయం. అందులో భాగంగా మన వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి చదలవాడ నాగరాణి గారు ఒక స్టెప్ ముందుకేసి ముందుగా కలెక్టరేట్లో ప్లాస్టిక్ అనేది నిషేధం చేసి కలెక్టరేట్లో ఎటువంటి ప్లాస్టిక్ వాడకుండా ముందు చర్యలు తీసుకుని తర్వాత భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధానికి అందరూ కృషి చేయాలని, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసులు, అలాగే అన్ని చోట్ల, అలాగే పట్టణంలో షాపుల్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఎక్కడ వాడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆవిడ ఆదేశాల ప్రకారం మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ అద్నాన్ నయీం ఎస్పీ గారు కూడా మాకందరికీ కూడా దిశానిర్దేశం చేసి పోలీస్ స్టేషన్లో కూడా ప్లాస్టిక్ ఎక్కడా కూడా వాడకుండా అందరూ కూడా ఇటువంటి స్టీల్ గ్లాసులు, అలాగే స్టీల్ కప్పులకు కానీ మన టీ తాగడానికి కానీ, అలాగే ఈ జూట్స్తో తయారు చేసినటువంటి బ్యాగులు వాడేటట్టు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా పోలీస్ స్టేషన్లో అలాగే ఆ కార్యాలయాల్లో అన్నింటిలో కూడా ప్లాస్టిక్ నిషేధంపై చర్యలు తీసుకుంటూ ఈ స్టీల్ గ్లాసులు అన్నీ కూడా వాడటం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు మన పర్యావరణాన్ని కాపాడుకోవడం గురించి, మన భావితరాల భవిష్యత్తు గురించి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించి మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ నిషేధ సామ్రాజ్యం నెలకొల్పే విధంగా ప్లాస్టిక్ నిషేధించాలి. అందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు కూడా తగ్గించుకుని మనం ప్లాస్టిక్ మీద ఆధారపడకుండా ఇటువంటి స్టీల్ వాటిని ఉండే విధంగా చూసుకోవాలి. ప్లాస్టిక్ అనేది ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ప్లాస్టిక్ ఒకటి. సో దీని కారణంగా పర్యావరణం మనం ఎంత కోల్పోతున్నాం అనేది ప్రస్తుతానికి మనం అనుభవిస్తున్నాం. సో దయచేసి అందరూ కూడా నేచర్ని పూజించే ఏకైక దేశం మన హిందూ దేశం, మన భారతదేశం. కాబట్టి మనందరం కూడా ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకనే అధికారులు చెప్పిన ప్రకారం మనం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి. అది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఈ రోజు నుంచి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్లాస్టిక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మా ఇంట్లో కానీ నా వ్యక్తిగతంగా కానీ ఎక్కడ వాడనని. సో దయచేసి అందరూ కూడా ఇండివిజువల్గా ప్రతిజ్ఞ చేసి ఈ ప్లాస్టిక్ అనేది లేకుండా సహకరించి ఈ దేశాన్ని భావితరాలకి అందించాల్సిందిగా కోరుకుంటూ ప్లాస్టిక్ నిషేధం మీద దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఈ కార్యక్రమాన్ని అధికారులంతా కూడా ఉద్యమానిగా చేస్తున్నారు. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీనికి మద్దతు పలుకుతూ ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకరించాలని ప్రజలను కోరడం జరుగుతుంది. మరి ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని మనం తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మన ఆరోగ్యం కోసం ఈ మానేయాలని చెప్పేసి అన్ని చోట్ల కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇవాళ బార్ అసోసియేషన్, అలాగే పోలీస్ స్టేషన్, అలాగే స్వచ్ఛంద సంస్థలు వీరంతా కలిసి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు, అలాగే జేసీ గారు రాహుల్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి గారు, మరి మన ఎస్పీ నయీం గారు, అలాగే డిఎస్పీ జయసూరి గారు, మరి టౌన్ ఎస్ఐలు అంతా కలిసి, సిఐలు అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంగా చేయడం ముందుకొచ్చారు. మరి ముఖ్యంగా మీ అందరూ తెలియజేస్తున్నాం, ప్రతి కార్యాలయంలో కూడా ముందు ప్లాస్టిక్ వాళ్ళు వాడి మనకు ఆలస్యంగా నిలుస్తామని తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళు కొని ఆఫీసుల్లో పెట్టి వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఈ గ్లాసులు అవి కూడా స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లో కొని వాళ్ళ సిఐ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని తాలూకాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ఒక అవగాహన కార్యక్రమం జరుగుతుంది. దీనికి అన్ని డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు, భీమవరంలో విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్లాస్టిక్ వాడటం వల్ల మరి క్యాన్సర్ వస్తుంది. సమాజపరంగా తరిమి కొట్టాలంటే మనం ఈ ప్లాస్టిక్ సంచులు మరి వ్యాపారస్తులు కూడా వాడకుండా మరి దీన్ని నిషేధించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి, ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని మేము తెలియజేస్తున్నాం.
ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు స్వామి రమేష్ కుమార్ భీమవరం విచ్చేసిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ కాసిం జేపీ రోడ్లోని గరుడ జిమ్ నందు సత్కరించారు. ఈ సందర్భంగా షేక్ కాసిం మాట్లాడుతూ మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల నుండి ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా స్వామి రమేష్ కుమార్ ఎన్నికయ్యారని, వందలాది మంది యువతకు శిక్షణ, ఆర్థిక ప్రోత్సాహం అందించి నేషనల్, ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లకు పంపించారని, ఎంతో మంది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా స్వామి రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత యువత వివిధ రకాల వ్యాపార రంగాలకు మక్కువ చూపుతున్నారని, శారీరక దృఢత్వం, శరీర సౌష్ఠవం, ఉద్యోగాలు కూడా బాడీ బిల్డింగ్ ద్వారా సాధించవచ్చని వారు గ్రహించాలని పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సేవా అవార్డును అందుకున్న విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ను స్వామి రమేష్ కుమార్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ కాజీ, మోటపల్లి రామకృష్ణ, రిచి, మున్నా తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి తెలుగు వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రజల తరఫున యునానిమస్గా నన్ను అపాయింట్ చేశారు, ఎన్నుకున్నాను. ఇది ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ తరఫున. అది కాకముందే నేను వరల్డ్ బాడీ బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్ కంపెనీ ఉందని ఎగ్జిక్యూటివ్ కంపెనీ. గర్వకారణం ఏంటంటే అక్కడ ఉన్న రికార్డులు ఏంటంటే నేను ప్రెసిడెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రెగ్యులేటర్లో కూడా మొన్న కూడా నేషనల్ అదే చెప్పారు. సో చింతించదగ్గ విషయం ఏంటంటే నేను నిర్వహించే ఈ జాతీయ స్థాయి ప్రెసిడెంట్ పోటీ తబా నుంచి, కానీ ఈ క్రీడాకారులు తయారు కావట్లేదు. ఎందుకు తయారు కావట్లేదని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే సపోర్టివ్ ఉన్నది, మాది ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, అన్నీ ఉన్నాయి. కాకపోతే డిఫరెంట్ అప్లికేషన్స్కి పోయి పిల్లగాడు రాలేకపోతున్నారు. ఓపిక లేదు. ముందర ఒక బాడీ బిల్డర్ తయారు కావాలంటే కనీసం 10 ఏళ్ళు సమిష్ట కృషి ఉండాలి, కోచ్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఈ 10 ఏళ్ళు చేస్తే వాడి జీవితం మళ్ళీ రిటైర్మెంట్ దాకా వాడికి ఏం ప్రాబ్లం. ఇప్పుడు మన సమునాన్ని మణి ఏం లేదు, కానీ మీద వాడు డబ్బులు కూడా లేవు వాడి దగ్గర. వాడికి స్పాన్సర్షిప్ ఇచ్చి వాడు మిస్టర్ యూనివర్స్ అయ్యాడు. ఇలా వాడి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యాడు. అపాయింట్మెంట్. సో లాస్ట్ మొదటి కాసిం గారి దగ్గర పెట్టిన ఇప్పుడు అలాగే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కాసిం. ఆల్రెడీ మీకు ప్రామిస్ చేశాను, డూ హార్డ్ వర్క్. రిజల్ట్ మీకు వద్దు, రిజల్ట్ అదే వస్తుంది. రిజల్ట్ అదే వస్తుంది, నేను అదే చెప్తున్నాను మీకు. మీ కష్టం ఎందుకంటే మీరు సొసైటీని బాగు చేయడానికి కంకణం కట్టుకుని వచ్చారు. సొసైటీ నుంచి తీసుకోవాలంటే ఏదైనా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉంటాయి, కానీ డెఫినెట్గా ద డే విల్ కమ్ దట్ దే విల్ రికగ్నైజ్. నా జర్నీ నాట్ 40 years. మై జర్నీ స్టార్ట్ ఇన్ ద బాడీ బిల్డింగ్ 50 years. 1974 ఫస్ట్ జిమ్నాజియం నాది. 74 నుంచి ఎన్నో వేల మైళ్ళు నడిచి అలసిపోయారు. సో పద్మశ్రీలు, అర్జున అవార్డులు, దర్ ఆల్ బిఫోర్ మీ. దే ఆర్ సపోర్టింగ్ మీ. ఎందుకు? జస్ట్ బికాజ్ వర్క్ అనమాట. వర్క్ ఈజ్ మోడ్. మీరు ఎక్కడ ప్రపంచంలో ఉన్నదని కాదు, మీరు ఎక్కడ ప్రపంచం తీసుకుపోవాలని మీ వర్కే. లేకుండా ఖమ్మం ఎక్కడ మారుమూల తెలంగాణ గ్రామం, చిన్న ఖమ్మం డిస్ట్రిక్ట్. దట్టు నేనే బాడీ బిల్డర్ కాదు, జస్ట్ ఐఎమ్ ఏ ప్యాషనేట్ విత్ బాడీ బిల్డింగ్. సో అందుకోసం మీరు ఏమనుకుంది ఎక్కడో భీమవరంలో ఉన్నాం, ఎక్కడ ఢిల్లీ ఉంది, ఎక్కడ పంజాబ్ ఉంది కాదు. మీరు సక్రమంగా ఉంటే పంజాబ్ నుండి ఢిల్లీ అనేది మీ దగ్గరికే వస్తాయి. నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గరుడా జిమ్ని సందర్శించడానికి వచ్చేసినటువంటి ఇండియన్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి స్వామి రమేష్ కుమార్ గారికి ఒకసారి చప్పట్లతో మనం తెలియజేద్దాం. ముందుగా ఈ భీమవరంలో 2.5 దశాబ్దాలకు పైగా ఈ బాడీ బిల్డింగ్ రంగంలో, బాడీ బిల్డింగ్ అంటే కాసిం అంటే బాడీ బిల్డింగ్, మరి దానికే అంకితమై ఇక ఏ రంగంలోనూ కూడా లేకుండా పూర్తిగా దీని మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తి కాసిం. ఎందుకంటే నేను 2.5 దశాబ్దాలు పైగా చూస్తున్నాను. తనకి వేరే అవకాశం కానీ, వేరే బిజినెస్ కానీ, వేరే ఇంకో కమర్షియల్ ఆలోచన అనేది ఏమీ లేదు. యూత్ని బాడీ బిల్డింగ్లో తయారు చేయడం, కాంపిటీషన్స్ పంపించడం. ముఖ్యంగా 40 సంవత్సరాలకు పైగా ఈ బాడీ బిల్డింగ్ రంగంలో స్వామి రమేష్ కుమార్ గారు కొన్ని వందలు కాదు వేలై ఉండొచ్చు, ఆయన చేతుల మీద ఎంతోమంది ఈ బాడీ బిల్డింగ్ రంగంలో తయారై మరి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళడం జరిగింది. మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫస్ట్ టైం మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి బాడీ బిల్డింగ్ అసోసియేషన్
ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం ఎలక్ట్ అయినటువంటి స్వామి రమేష్ కుమార్ గారు ఈరోజు మరి శిష్యుడు కాశీని చూడడానికి వచ్చి మరి గరుడా జిమ్లో ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ కానీ ఇక్కడ అతను ఏ రకంగా ఉన్నాడనేది చూడడానికి వచ్చినందుకు భీమవరపట్నం తరఫున, అలాగే మరి జిమ్లే కాదు వెస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా బాడీ బిల్డింగ్ గాడ్ ఫాదర్ స్వామి రమేష్ కుమార్ గారు మరి భీమవరం ఇచ్చేయడం చాలా ఆనందదాయకం. మరి అంత బిజీగా ఉండి వారు సమయం కేటాయించి ఈరోజు గరుడా జిమ్కి రావడం అనేది మా అదృష్టం. అందరూ మరి స్వామి రమేష్ కుమార్ గారు తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిగా మరి బాడీ బిల్డింగ్ అని చేసిన సేవలు 40 సంవత్సరాల నుంచి పడ్డ కష్టం ఫలించి మరి గుర్తించి ఇవ్వడం జరిగింది. ఏ రోజు కూడా పదవులకి ఆశించే రమేష్ గారు కూడా దూరంగా ఉంటారు. ఆయన అడ్వకేట్గా ఉండి బిజీ లైఫ్లో కూడా మరి ఉన్న కూడా పదవులు వద్దని ఉద్దేశంతో ఉన్నారు. కానీ అందరూ కూడా IBBF నుంచి పాల్చువా సార్కాడ్ నుంచి అందరూ కూడా ముక్తకంఠతో ఏకగ్రీవమైన ఎన్నికైన వ్యక్తి మన స్వామి రమేష్ కుమార్ గారు. అందరూ స్వామి రమేష్ కుమార్ గారు అంటే నేషనల్ అనుకుంటారు, నేషనల్ కాదు ఇంటర్నేషనల్. ఈ రోజు కూడా ఈ కార్యక్రమానికి రమేష్ గారు ఏంటంటే ఎన్ని పనులు ఉన్నాం అనుకుని మన వచ్చారు. అలాగే క్రీడాకారులందరికీ, బాడీ బిల్డర్స్ కి, మోడలర్స్ కి, కోచెస్ కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మహిళలు ఉచిత జీవనోపాధి శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సర్పంచ్ తానింకి నాగరాజు అన్నారు. కాళ్ల మండలం ఎల్లన్పురం గ్రామంలో బైరాసు ఫౌండేషన్ జీవనోపాధుల విభాగం ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగులకు కుట్టు మిషన్ ఉపాధి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ మైలా శ్రీనివాస్ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మైలా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకు ఇటీవల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తదితర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బైరాజు ఫౌండేషన్ కోఆర్డినేటర్ పి భానుమూర్తి, కుట్టు మిషన్ ట్రైనర్ నీలిమ, దేనరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎలన్పురం మా లేడీస్ అందరూ ఈ మిషన్లో నేర్చుకుని చాలా వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు కాకుండా పక్కన ఉన్న వాళ్ళు కూడా రమ్మనండి, వచ్చి శుభ్రం నేర్చుకుని. ఆయన కూడా మా టీచర్ కూడా వచ్చింది ఆవిడ. అందరు శుభ్రం నేర్చుకుని 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 3వ తారీఖులో ఎలన్పురం గ్రామంలో బైరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భానుమూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్లనపురం గ్రామంలో ఉన్న మహిళలందరికీ జీవనోపాధి కల్పించడం కోసం కుట్టు మిషన్ అనే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ అవకాశాన్ని మా ఎల్లనపురం గ్రామస్తులను ఉపయోగించుకొని వాళ్ళ జీవనోపాధికి, వాళ్ళ కుటుంబ అవసరతలకి ఈ కుట్టు మిషన్ కార్యక్రమాన్ని, శిక్షణని వాళ్ళు నేర్చుకుని వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకి ఆర్థికపరమైన పరిస్థితుల్ని మెరుగుపరచడం కోసం ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి బైరాజు ఫౌండేషన్ వారు ముందుకు రావడం జరిగింది. మా ఎల్లనపురం గ్రామంలో స్త్రీలందరూ ఇది నేర్చుకుని వాళ్ళ జీవనోపాధికి ముందుకి మెరుగుపరచుకోవడానికి కృషి చేయడం కోసం మేము అందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు బైరాజు ఫౌండేషన్ మహిళలకి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశం కోసం ఈ ఎల్లనపురం గ్రామం రావడం జరిగింది. ఇక్కడ 2 నెలల పాటు కుట్టు శిక్షణ కేంద్రం అనేది ఈ రోజే ప్రారంభించడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఇద్దరు కూడా గ్రామస్తులు మరియు మహిళా మండలి సభ్యులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ప్రారంభం జరిగింది. మేము ఇదే కాకుండా బైరాజు ఫౌండేషన్ మహిళలందరికీ కూడా గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో కూడా చేయాలని సంకల్పం చేశాము. ఇప్పటికి 90 గ్రామాల్లో బైరాజు ఫౌండేషన్ తరఫున మహిళలకి కుట్టు శిక్షణ 2 నెలల ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా చాలా మంది మహిళలు నేర్చుకుని చాలా విధంగా కూడా డెవలప్ అయ్యారు. ఈ ఊరు కూడా అలాగే బాగా డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా వారి జీవనోపాధికి మెంపొందించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇది కాకుండా ఒక టైలింగే కాకుండా అగరబత్తి కానివ్వండి, తర్వాత ఫ్యాషన్ జ్యువెలరీ కానివ్వండి, ఇటువంటివన్నీ కార్యక్రమాలు కూడా మేము బైరాజు ఫౌండేషన్ తరఫున చేస్తున్నాము. ఇది అయిన తర్వాత మీ గ్రామంలో అందరూ కనుక వస్తే కనుక వాళ్ళకు కూడా ఇదే గ్రామంలో ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా కొంతమంది గ్రామంలో 18 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు కానీ పురుషులు కానీ ఉంటే కనుక వాళ్ళకి అమరాన్ బ్యాటరీస్ అని చెప్పని అమర్రాజా బ్యాటరీస్ ఉంది. వాళ్ళు మేము బైరాజు ఫౌండేషన్ టైప్ అవడం వల్ల వాళ్ళకి 2 సంవత్సరాల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాము ఎలక్ట్రానిక్స్ మీద అనమాట. వాళ్ళకి 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ గా కూడా వాళ్ళకి అన్ని ఖర్చులు పెట్టుకుంటారు. స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి తర్వాత ఫీజెస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ మీద కానివ్వండి, అన్నిటి మీద ట్రైనింగ్ ఇస్తారు. బోర్డింగ్, లాడ్జింగ్ అన్ని అనమాట. అది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో పూతలపట్టు అనే విలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి.
ఈ 2 సంవత్సరాలు కూడా ఈ స్టూడెంట్ ఎవరు కూడా ₹1 భరించక్కర్లా. మనం వెళ్తానికి ఒక బస్ ఛార్జీలు తప్ప. తర్వాత కూడా ఈ 2 ఇయర్స్ అయిన తర్వాత వీళ్ళకి స్టైఫండ్ కూడా ఉంటుంది ఎవ్రీ మంత్. దీంతో పాటు ట్రైనింగ్తో పాటు. ఈ స్టైఫండ్ వల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళకి ఇంకా బయటికి ఇక్కడ మనకి చాలా మంది ఏంటంటే గ్రామాల్లో ఐస్ ఫ్యాక్టరీకి వెళ్దామని అక్కడికి వెళ్దామని అనుకుంటుంటారు. కానీ వాళ్ళ భవిష్యత్తు ఆలోచించరు, టెంపరీగా ఆలోచిస్తారు. ఇదేంటంటే టెక్నికల్ అనమాట. గవర్నమెంట్తో కలిపి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కూడా 2 ఇయర్స్ అయిన తర్వాత స్టార్టింగ్ 20,000 శాలరీ ఇస్తారు. మనం అక్కడ కావాలంటే అక్కడ చేయొచ్చు. ఇతర దేశాలకు వెళ్తే ఇంకా చాలా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. అక్కడే చేయాలని లేదు మనం ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకుంటాం వల్ల. అది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక సర్టిఫికేట్ వస్తుంది, అమరాన్ బ్యాటరీస్ వాళ్ళ తరపున ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఇలా ఇటువంటివన్నీ జీవనోపాధి కార్యక్రమాలు మహిళలకి కానివ్వండి, గ్రామంలో ఉన్న అందరికీ కూడా, యూత్కి కానీ అందరికీ కూడా మేము వీళ్ళందరికీ డెవలప్ చేయాలనే ఉద్దేశం కోసం బైరాజు ఫౌండేషన్ కృషి చేస్తుంది. యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలను జయప్రదం చేయాలని సభల కన్వీనర్ ఈదా విజయ్ ప్రసాద్ తెలిపారు. అనంతరం మీటింగ్స్ పోస్టర్ను రిలీజ్ చేసి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఉండి బస్టాండ్ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యేసుక్రీస్తు సువార్త మహాసభలు ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసము 8, 9, 10 తారీఖుల్లో ఆర్టీసీ బస్టాండ్ ఎదురు ఉన్నటువంటి ఎస్టీఆర్ ఎస్టేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభల కొరకు మరి 2 పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సభలు జయకరంగా జరిగినట్లు, అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చి ఆత్మీయ మేలు పొందినట్లు మీరందరూ కూడా సహకరించాలని, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలని, ఈ సభల్లో దేవుని మహిమను మనందరము అనుభవించినట్లు, దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు చేయలాగిన మీరందరూ కూడా ప్రార్థించాలని మనవి చేస్తూ, ప్రార్థిస్తున్న వారందరికీ, సహకరిస్తున్న వారికి, మీడియా వారికి అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ, మన గ్రామము, మన గ్రామంలో ప్రతి కుటుంబాలు దీవించి విషయాల్లో దేవుడి సంవత్సరం వర్ధిలింపచేసి సమృద్ధిగా దీవించి కాపాడి సంరక్షించినట్లు అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థిస్తున్నారని నమ్ముతూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ సభలకు ఆహ్వానిస్తున్నాం. మీరు అందరూ రండి, ఆత్మీయ మేలు పొందాలని దావజండిగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త గుత్తుల వేణు కుటుంబానికి టీడీపీ కార్యకర్తల సంక్షేమ ప్రమాద బీమా నిధి నుండి 2 లక్షల రూపాయల సహాయం. వసంత పంచమి సందర్భంగా భీమవరం సర్ సివి రమన్ స్కూల్లో ఘనంగా సరస్వతి పూజ, సామూహిక అక్షరాభ్యాసాలు. చినిమీరం దత్తసాయి మందిరం 25వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు, అఖండ అన్న సమారాధన. మాఘమాసం మొదటి ఆదివారం సందర్భంగా వెలివర్రు గ్రామదేవత వీర పేరంటాలమ్మ వారికి 108 రకాల సారి సమర్పించిన ముదుండి శ్రీనివాసరాజు దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.